ఖర్చు పెడతారు బేసిక్గా? ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, పని చేసేసుకోవచ్చు కదా. ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఒకళ్ళది ఒకళ్ళ పెట్టే గుణం, ఒకళ్ళ తిట్టే గుణం అంటారు చూడనే, అట్లా ఉంటుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి లాంటి వాడికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి పెట్టడం అలవాటు. సాధారణంగా వెంటనే వాళ్ళని ఏమంటారు, వాళ్ళ జేబులో సొమ్ము కాదు కదా, మంది సొమ్ము కాబట్టి మేయడం కోసం అని పెడుతున్నారని వీళ్ళు తిడతారు. కరెక్టే, ఎవడు తింటలేదు ఇవాళ. ఆ తిండిలో వాళ్ళకు కూడా ముద్దెట్టారనుకోవచ్చుగా, పోని వీళ్ళు తింటలేదు ఎప్పుడు పెట్టచ్చు కదా. ఫీజు రియంబర్స్మెంట్, 108, అమ్మ ఒడి ఇట్లాంటివి లేకపోతే అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ లేదు పేదవాడికి. అంటే ఒకటే అండి, వాళ్ళ హయాంలో ఫస్ట్ 1 or 2 ప్రయారిటీ అంటే విద్యా వైద్యమే ఫస్ట్ ఇచ్చిన తర్వాత దేనికైనా ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ ఆ ప్రయారిటీ మారిపోతుంది. అంటే ఒకటేంటంటే మేనేజ్మెంటల్ ప్రయారిటీ వీళ్ళదంతా కూడా యాజమాన్యాల పరంగా వాళ్ళే, అంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఉండేటటువంటిదే డబ్బున్నోడే చదువుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్. మధ్య తరగతోడు అవసరమైతే అప్పులు చేసి అన్నా చదువుకోవాలి, అప్పుడు దాని మీద అంటే బాధ్యత ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఉండే తేడా ఏంటంటే, అలానే వీళ్ళేమి పేదల వ్యతిరేకులు అనను నేను. వీళ్ళు ఏంటంటే ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, అన్నం అందరికి పెడితే ఆకలి విలువ తెలియదు అనే ధోరణి వీళ్ళది. వాళ్ళు ఏంటంటే ముందు అందరికి అన్నం పెడితే ఆకలి లేనోడు కూడా తింటాడు, పోతే పోయింది, వాళ్ళు 20 మందిగా తినేది, 80 మంది ఆకలేసినోడు తింటాడు కదా అనేది వాళ్ళ ఫార్ములా. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాడికి ముందు అలా అన్నం పెట్టేస్తే అన్నం విలువ తెలియట్లేదు, అవసరమైతే తిడతాడు మనల్ని. అదే బాగా ఆకలేస్తే, అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే, పాత రోజుల్లో మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ వలస మనుషులు వచ్చేవాళ్ళు, ఈ కాలువలు కడగటాలు, లేకపోతే ఇల్లు శుభ్రం చేయడాలు, మన డాబాలు క్లీన్ చేయడాలు,